సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మీనా ఫ్రమ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ ఆన్లైన్. సో ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ట్ వీడియోస్లో అడిగిన క్వశ్చన్స్కి అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అందులో అడిగిన క్వశ్చన్స్ రిలేటెడ్ టు ట్రిపుల్ ఐటీ బాస్ట్రా, ఆర్జుకేటీ బాస్ట్రా గురించి అయితే అడిగారు. సో మనకి ప్రీవియస్ వీడియోలో కమెంట్ చేశారు ఫేజ్ 1 లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఫేజ్ 1కి ఇఫ్ మనం సెలెక్ట్ అయితే కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, వెరిఫైడ్ డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ ఆల్సో మనకి PUC1 క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఇలా అయితే కమెంట్ చేశారు. సో ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్ క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఈ స్క్రీన్ రికార్డ్ మీరు చూసేదైతే నా ప్రీవియస్ వీడియో నుంచి తీసుకున్నాను. బికాస్ నేను ఈ వీడియోలో మీకు ఫేజ్ 1 లిస్ట్ ఎలా రిలీజ్ అవుతుంది, ఎలా ఉంటుంది, అండ్ అందులో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో, వెరిఫైడ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మనకైతే ఫేజ్ 1 లిస్ట్ రిలీజ్ అయినప్పుడైతే ఇస్తారు. సో మనకి ఈ ఇయర్ ఇంకా రిలీజ్ అవ్వలే కాబట్టి నేనైతే పాస్ట్ వీడియోస్ నుంచి నేను వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్లో ఆల్రెడీ చేసిన వీడియోస్ నుంచి ఆ స్క్రీన్ రికార్డ్ అయితే తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది. అండ్ ఈసారి రిలీజ్ అయినప్పుడు కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో ఇది వచ్చేసి పాస్ట్ ఇయర్స్లో రిలీజ్ అయిన ఫేజ్ 1 లిస్ట్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఏంటి ప్రెజెంట్ ఇప్పుడు ఎలా జరుగుతుందో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ఆర్జుకేటీ బాస్ట్రా గురించి మీరైతే ఆర్జుకేటీ బాస్ట్రా వెబ్సైట్ అయితే ఉంటుంది గూగుల్లో. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఇప్పుడు ప్రెజెంట్ మీకు కనిపిస్తుంది అయితే ఇదే వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు ప్రెజెంట్ లైవ్ పర్ఫార్మెన్స్, ఐ మీన్ లైవ్లో ఏమేమి రిలీజ్ అవుతున్నాయి, లేటెస్ట్ న్యూస్ ఏముంది అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు అక్కడే మీకు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత లేటెస్ట్ న్యూస్ అయితే ఉంటుంది. సో ఆ న్యూస్లోనే మీకైతే అన్నీ కనిపిస్తాయి. సో మీరు వీడియోస్ చూసో ఏదో కానీ అలా మీరు చూడకండి. మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఫస్ట్ అయితే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు సెర్చ్ చేసుకోండి. అక్కడ మీకు రిలీజ్ అయిన లేటెస్ట్ న్యూస్లో అయితే మీకు రిలీజెస్ అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీకు ఇఫ్ ఇన్ కేస్ ఫేజ్ 1 లిస్ట్ రిలీజ్ అయినా కూడా మీకైతే ఆ లేటెస్ట్ న్యూస్లోనే కనిపిస్తుంది ఆర్జుకేటీ బాస్ట్రా ఫేజ్ 1 లిస్ట్ రిలీజ్డ్, మీకు చెక్అవుట్ హియర్ అని అయితే అక్కడ కనిపిస్తుంది. సో మీరైతే అక్కడ నుంచి వెళ్ళి ఆ PDF అనేది డౌన్లోడ్ చేసుకొని మీ నేమ్ అయితే ఉందో లేదో సెర్చ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇది వచ్చేసి అయితే 2021లో ఫేజ్ 1 లిస్ట్ అనమాట. మీకు క్లియర్గా చెప్తున్నాను, 2021 ఆ ఇయర్లోది ఫేజ్ 2 లిస్ట్ అనమాట ఇది. బట్ ప్రెజెంట్ మీకు కూడా ప్రెజెంట్ ఇలానే ఉంటుంది లిస్ట్ అనేది. ఇంకా రిలీజ్ అవ్వలే కాబట్టి చూపించట్లేదు. బట్ రిలీజ్ అవుతే మాత్రం ఎగ్జాక్ట్లీ ద సేమ్ సిమిలర్ వే అయితే మీకు వస్తుంది. అలానే సేమ్ నేమ్స్ ఉంటాయి, మీ నేమ్ సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ID ఉంటుంది. ప్రతి ఇండివిజువల్ పర్సన్కి ఒక అప్లికేషన్ ID అయితే ఉంటుంది. అండ్ దట్ అప్లికేషన్ ID మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఒక ఐడి అయితే ఉంటుంది, అదే అక్కడ కనిపిస్తుంది. అండ్ మీకు కేటగిరీ ఏంటి, మీకు ఏ కేటగిరీలో, ఐ మీన్ ఫ్రీ సీట్లో సెలెక్ట్ అయ్యారా, గ్లోబల్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారా, అండ్ మీ క్యాస్ట్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు అక్కడే ఉంటుంది. అండ్ నియర్లీ ఇందులో ఒక 200 to 300 పీపుల్ అయితే సెలెక్ట్ అవుతారు. ఐ మీన్ అట్లా ఇయర్లో అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ నియర్లీ అలా అయితే అప్రాక్స్ అలా అయితే ఉంటుంది. బట్ మీకు ఈ లిస్ట్లో ఇన్ కేస్ మీకు కనుక నేమ్ వస్తే కన్ఫర్మ్ సీట్ వచ్చినట్టే. మేక్ ష్యూర్ మీకు ఆ అవైలబుల్ డాక్యుమెంట్స్ కనుక ఉంటే మీకైతే డెఫినెట్లీ సీట్ వచ్చినట్టే. ఈ లిస్ట్లో కనుక మీ నేమ్ అయితే ఉంటే. ఇన్ కేస్ ఈ లిస్ట్లో మీకు నేమ్ రావాలి అంటే మాత్రం మనకి ఒక కట్ ఆఫ్ మార్క్స్ అయితే పెడతారు. కాలేజ్ నుంచి అయితే రిలీజ్ అవుతుంది ఆ కట్ ఆఫ్ మార్క్స్. అండ్ ఆ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎవ్రీ ఇయర్ అయితే ఫ్లక్చువేట్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు కనుక ఫేజ్ 1లో నేమ్ వస్తే, లిస్ట్లో నేమ్ వస్తే మాత్రం దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఏమేమి కావాలో చెప్తాను. సో మీకు ఎప్పుడైతే ఫేజ్ 1 లిస్ట్ రిలీజ్ అవుతుందో దానికి అటాచ్గానే మీకు కాల్ లెటర్ అయితే ఉంటుంది. ఐ మీన్ కాల్ లెటర్ అంటే అందులో మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎంత అమౌంట్ పే చేయాలి, ఎవ్రీథింగ్ కూడా ఆ PDFలో అయితే ఉంటుంది. మీరు ఒకసారి ఆ PDF డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. అండ్ ఇదైతే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇదైతే ప్రెజెంట్ది కాదు, 2021లో కాల్ లెటర్ అండ్ 2021లో ఫేజ్ రిలీజ్ అయిన లిస్ట్ అనమాట. బట్ ద సేమ్ సిమిలర్ వే ఎవ్రీ ఇయర్ కూడా ఉంటుంది. సో నాకు పాస్ట్ ఇయర్ 2023 అండ్ 2024, 2025 ఇది దొరకలేదు కాబట్టి నేనైతే ఇదే మళ్ళీ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, అసలు మీరు కౌన్సిలింగ్కి ఏమేమి తీసుకొని రావాలి, ఎలా అటెండ్ అవ్వాలి, ఏ టైంకి రావాలి, అండ్ ఎవరు ఏ రోజు రావాలి, అలా అయితే మొత్తం డీటెయిల్గా ఈ కాల్ లెటర్లో అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఐ మీన్ మీకు నియర్లీ ఒక కౌన్సిలింగ్లో నియర్లీ 500 మ్యాక్సిమం ఆర్ మినిమం అలా నేమ్స్ అయితే ఉంటాయి. బట్ అందరినీ ఒకటే రోజు పిలవరు. ఫేజ్ 1లో వచ్చిన నేమ్స్ అందరినీ కూడా ఒకటే రోజు అస్సలకి పిలవరు. వాళ్ళు డివైడ్ చేస్తారు. ఐ మీన్ ఫస్ట్ నుంచి 100 మెంబర్స్ ఫస్ట్ డే రావాలి, అండ్ నెక్స్ట్ 100 to 200 మెంబర్స్ సెకండ్ డే రావాలి, ఇలా అయితే మీకు డివైడ్ చేస్తారు. అండ్ ఆ డివైడ్ చేసిన డేట్స్ కూడా మీకు ఈ కాల్ లెటర్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకసారి డీటెయిల్గా చూడండి. అండ్ ఫేజ్ 1 లిస్ట్ రిలీజ్ అయ్యాక నేను మళ్ళీ మీకు చెప్తాను డీటెయిల్గా ఏంటి అనేసి. సో మీకు అలా డేట్స్ డివైడ్ చేశాక మీకు కిందనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు చూసుకుంటే ఏ రోజు ఎలా రావాలి అండ్ ఏ టైంకి రావాలి. మేక్ ష్యూర్ మీరు కనుక మీ ఫేజ్ 1లో మీ నేమ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఆ రోజు వెళ్ళాలి కాలేజ్కి. ఇన్ కేస్ మీరు కనుక ఫెయిల్ అయ్యారనుకో, వెళ్ళకుండా ఫెయిల్ అయితే మాత్రం, ఐ మీన్ అటెండ్ అవ్వకపోతే మీ సీట్ అనేది అయితే క్యాన్సిల్ అవుతుంది. సో మేక్ ష్యూర్ కంపల్సరీ ఇన్ కేస్ మీకు వస్తే మాత్రం కంపల్సరీ వెళ్ళండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఇస్తారు ఏమేమి తీసుకువెళ్ళాలనేసి. సో
మీరైతే ఇన్ కేస్ మీకు వస్తుంది అనుకుంటే మాత్రం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా లైక్ ఏంటి అంటే మీకు స్టడీ కండక్ట్ అయితే కావాలి. సెకండ్ నుండి 10th క్లాస్ వరకు స్టడీ కండక్ట్స్ తీసుకెళ్ళండి. అన్ని కాపీస్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీస్ కావాలి. సో 10th క్లాస్ ఎస్ఎస్సి మెమో అయితే తీసుకెళ్ళాలి. మార్క్స్ మెమో ఉంటుంది కదా ఎంత వచ్చింది అనేసి. సో ఆ మార్క్స్ మెమో ఒకటి, టీసీ తీసుకెళ్ళాలి, ఒరిజినల్ టీసీ తీసుకెళ్ళాలి, మార్క్స్ మెమో అండ్ అన్ని స్టడీ కండక్ట్స్ తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ మీరు కనుక ఎస్సీ ఎస్టీ అయితే మీకు ఎస్సీ ఎస్సీ బీసీ అయితే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఒరిజినల్. అండ్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అండ్ దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఫ్రీ సీట్ వాళ్ళకి మెయిన్గా అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు కనుక గ్లోబల్ కేటగిరీ సీట్ వస్తే మాత్రం మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో ఈ గ్లోబల్ కేటగిరీ ఏంటని కూడా నేను డీటెయిల్గా మీకు వీడియో చేశాను, ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంటుంది. ఏంటి అంటే మీకు మనీ పేజెస్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ మనీ కూడా మీకు సీట్ రావాలి. ఆఫ్టర్ ఆల్ ఫ్రీ సీట్లో 3 times మీకు సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. phase 3 phase 4 వరకు. ఆల్ phase 3 phase 4 కంప్లీట్ అయ్యాక అప్పుడు మీకు గ్లోబల్ కేటగిరీ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అవి రిమైనింగ్ సీట్స్కి అయితే రిలీజ్ చేస్తారు. సో అది నేను రిలీజ్ అయినప్పుడు వీడియో చేస్తాను. సో ప్రెజెంట్ అయితే మీకు అర్థమైంది కదా. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే మీకు 10th క్లాస్ మెమో అండ్ టీసీ అండ్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి అండ్ ఆధార్ కార్డ్ అయితే ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ మీ పేరెంట్స్వి అండ్ మీవి అండ్ జిరాక్స్ కాపీస్ కూడా కావాలి. అండ్ ఒక 4 to 5 పాస్పోర్ట్ ఫొటోస్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ ఈ పాస్పోర్ట్ ఫొటోస్ ఎందుకు అంటే మనకి విజిటింగ్ కార్డ్ అనేది ఉంటుంది కాలేజ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆర్ ఎల్స్ మనం కాలేజ్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు. సో ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్కి కూడా పేరెంట్స్ విజిటింగ్ కార్డ్ అండ్ స్టూడెంట్ ఐడి కార్డ్ అయితే ఇస్తారు. సో దానిపైన మీ పాస్పోర్ట్ ఫొటోస్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మేక్ ష్యూర్ మీ పేరెంట్స్ విజిటింగ్ కార్డ్లో ఏవైతే ఫొటోస్ పాస్పోర్ట్ ఫొటోస్ పేస్ట్ చేస్తారో మీ పేరెంట్స్ మీ రిలేటివ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ వాళ్ళు మాత్రమే ఎలా ఉంటారు మీరు లోపలికి రావడానికి. వాళ్ళతో పాటు వేరే వాళ్ళు రావచ్చు, బట్ వాళ్ళైతే డెఫినెట్లీ ఉండాలి. సో అందుకే మీకు కావాల్సిన పర్సన్స్ని మీ పేరెంట్స్ విజిటింగ్ కార్డ్లో వాళ్ళ పాస్పోర్ట్ ఫొటోస్ తీసుకెళ్ళి పేస్ట్ చేసుకోండి. సో ఇవి వచ్చేసి ప్రెజెంట్ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అయితే మీకు ఇన్ కేస్ phase 1 ఆర్ phase 2లో నేమ్ వస్తే మాత్రం. అండ్ నౌ మనం ఈ కాల్ లెటర్లో డౌన్ సైడ్ చూసుకుంటే మనకి ఎంత ఫీ పే చేయాలనేది కూడా మీకు అక్కడ డీటెయిల్గా రాసైతే ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఈ ఫీ పేమెంట్ వచ్చేసి మీకు ఫ్రీ సీట్ వాళ్ళకి ఎలాంటి ఫీ అయితే ఉండదు. బట్ మీరైతే కొంచెం అమౌంట్ ఆఫ్ లైక్ 1000 or 2000 అట్లా రిజిస్ట్రేషన్ ఫీ అలా అయితే ఉంటుంది, అది పే అయితే చేయాల్సి ఉంటుంది. సో అదైతే మీకు ఎవ్రీ కాల్ లెటర్లో అయితే మెన్షన్ చేసి ఉంటారు, అదైతే మీరు డీటెయిల్గా చెక్ చేయండి. సో ఇప్పుడైతే నేను PUC1 క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అసలు మీకు ఫస్ట్ PUC1 క్లాసెస్ స్టార్ట్ అవ్వాలి అంటే మీకు అందరు స్టూడెంట్స్ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయితే మీకు అప్పుడు ఒక నియర్లీ ఒక 10 to 20 days గ్యాప్ ఇచ్చి PUC1 క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో మీకు అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అవ్వాలి అంటే మీకు phase 1 లిస్ట్ రావాలి, వాళ్ళ కౌన్సిలింగ్స్ అవ్వాలి, phase 2 లిస్ట్, phase 3 లిస్ట్ అండ్ గ్లోబల్ కేటగిరీలో ఒక 2 to 3 phases అయితే రిలీజ్ చేస్తారు. అండ్ దట్టు అయిపోయాక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళవి కంప్లీట్ చేస్తారు. ఎవ్రీవన్స్ కంప్లీట్ అయ్యాక మీకు అప్పుడు PUC1 క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. నియర్లీ ఒక 1000 నుండి నియర్లీ ఒక 1500 వరకు స్టూడెంట్స్ అయితే మీకు ఇంటేక్ అయితే ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో ఆ 1500 స్టూడెంట్స్ యొక్క కౌన్సిలింగ్ కంప్లీట్ అయితే దెన్ మీకైతే PUC1 క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఐ గెస్ నియర్లీ ఒక 1 to 2 months అయితే టైం అయితే అవుతుంది. సో ఐ గెస్ అందుకే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఆ టైంలో అయితే PUC1 క్లాసెస్ స్టార్ట్ అవ్వచ్చు అనేసి ఐ గెస్. అండ్ మీకు ఇంకా ఆర్జుకేటివ్ రిలేటెడ్ ఏమైనా వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు పాస్ట్ వీడియోస్లో నేను ఆల్రెడీ చేశాను, మీరు ఆర్జుకేటివ్ బాస్ట్రా ఒక 2 to 3 years బ్యాక్ వీడియోస్ అప్లోడ్ చేశాము, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేయండి.